సర్వానంద్ ఇప్పుడు బైకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ సర్వానంద్కి తండ్రిగా చేయడం మరో విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రాజశేఖర్ పేరున్న మోటో క్రాస్ రైసర్. ఈ క్రీడకు క్రికెట్ తరహా గుర్తింపు తీసుకురావాలన్నది ఆయన కోరిక. అనుకోని సంఘటనల వల్ల రాజశేఖర్ మాజీ మోటో క్రాసర్ అవుతారు. దాంతో మరింత మంది రేసర్లను తయారు చేసే పనిలో ఉంటాడు. చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టపడే రాజశేఖర్ కుమారుడు సర్వానంద్ తండ్రి దగ్గర రేసింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతను ట్రాక్ ఎక్కాడంటే గెలిచి తేలాల్సిందే. అయితే కోచ్ గా ఉన్న తండ్రి మాత్రం సర్వానంద్ గెలుపును అంత సులువుగా అంగీకరించడు. నువ్వు గెలవలేదు, మిగిలిన వాళ్ళు ఓడిపోయారు అంటూ కొడుకుని సక్సెస్ ఎంజాయ్ చేయనివాడు. రేస్ విషయంలో ఎంతో కఠినంగా ఉంటాడు. దాంతో తండ్రి కళ నెరవేర్చడానికి సర్వానంద్ ఇంటర్నేషనల్ రేసింగ్ లో పాల్గొంటాడు. అయితే 3వ స్థానంలోనే ఆగిపోతాడు. ఆ తర్వాత రేసింగ్ కు దూరమై భార్య మాలవిక నాయర్ తో బిడ్డతో సహా సరదాగా గడుపుతూ ఉంటాడు. దాంతో తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. సర్వానంద్ తండ్రి రేసింగ్ ఆపడానికి కారణం ఏంటి? ఆ తర్వాత సర్వానంద్ మళ్ళీ ట్రాక్ ఎందుకు ఎక్కుతాడు? ఇంటర్నేషనల్ లెవెల్ రేసింగ్ లో పాల్గొని గెలిచాడా? తండ్రి కళ నెరవేర్చాడా లేదన్నదే బైకర్ కథ. అంచనా లేకుండా వెళ్లి థియేటర్కి వెళ్లి కూర్చుంటే ఈ రేసింగ్ మూవీ ఒకసారి చూడవచ్చు. బట్ సినిమా అయితే ఎక్కడా కలెక్షన్స్ లేవు. దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్స్.